పట్టకారముండ పిలగాని మెడ లోపల పచ్చని పథకము కొరకు పానము తీసింది కాబట్టి మా రాజు కాజిరాజు కాటి కాపరి చేత దీన్ని తలగొట్టి అని ఆర్డర్ చేసిండు. ఇయ్యల్ల దీన్ని తలగొట్టమని ఎప్పుడు మంత్రులు ఏనాడు చెప్పిరో మరి చంద్రమాతని మాత్రం రాజు హరిశ్చంద్ర మహారాజుకు తెలవబోదు. పాపకార్యముండ బట్టుకార్యముండ ఎంత మోసము చేతివే పసిపిలగాని పానము తీసదాని వారి అవో నాటి దినము లోపల చూడు హరిశ్చంద్ర మహారాజు బాధపడుకుంటా అవో మెడ లోపల అటువంటి ఒక మీద తలకాయ మీద అటువంటి ఒక ముసుగు వేసున్నది కాబట్టి ముసుగు తీసి చూసిండు. చంద్రమతి ఏ నాటికి కాదు దేవి, ఏ నాటికి కాదు, నువ్వు 10 విలగల్ల పానము తీసదాని వానదేవి. ఏ నాటికి కాదు దేవి, ఏ నాటికి కాదు. ఏ దేవుడు మనకు ఈ పరీక్ష పెడుతున్నాడు. రాజు ఆర్డర్ అయింది కాబట్టి నీ ప్రాణము తీయక తప్పది. ఇక రాజు హరిశ్చంద్రుడు ఏమనుకున్నాడు, ఇక నా కొడుకు చచ్చిపోయిండు, నా చేతుల నా భార్య చచ్చిపోతుంది, ఇక నా భార్య వేనంక నా కొడుకు వేనంక నా బతుకు బండల్లవోను, నేను ఎవల కొరకు నేను భూమి మీద బతకాలే. అగో నా భార్యను చంపినాక ఇదే అజ్జురాల వాయిదం నా గుండెల లోపల గుచ్చుకొని నేను మరణమైతే మా చరిత్ర ఇక్కడికి ఒడిసిపోవన్నారు. అగో కడికము చేతులు పట్టుకోని ఓ కడికమా కడికమా నా భార్య రక్తము సైసూతవాన కడికము కడికమా నువ్వు ఎంత అదృష్టవంతురాలవే కడికమా కడికమా ఓ కడకమా నా భార్య చంద్రమతి రక్తాన్ని సైసూచే భాగ్యం నీకు దొరికిందా అని అటువంటి హరిశ్చంద్రుడు ఇత నాకు భార్య కాదు, నేను ఆమెకు నేను భర్తను కాదా అని అటువంటి విశ్వామిత్రుడు చుండుకుంటలకు వెలువన్నాయి కార్యాలు కలువని అప్ప పాడుగారి సత్యం శర్రవారు. ఒకవేళ హరిశ్చంద్ర మహారాజు చంద్రమతి దగ్గర 3 లోకాలు మునిగిపోతాయి, 7 లోకాలు పాడైపోతాయి అని గోరమంటాడు పిల్లలు ఆ బాగు ఒళ్ళు మీద పట్టుకొని పుట్టుకుంటూ మనవాళ్ళ కల్లా దాని కావాలి దగ్గర ఉండి కనుక అందుకున్నాడు. రాజు ఆర్డర్ అయింది కాబట్టి నా భార్య చంద్రమతి ప్రాణము తీసుడు ఖాయము చూడు అని మళ్ళా కడకము రేపిండు. అగో కడకము రేపే వారకల్లా విశ్వామిత్రునికి సంకల్ల సల్ల చెమటలు పుట్టినాయి. వీడు దేవాన దేవతలు దేవకరాదులు 30 కోట్ల మునులు చెప్పిన వీడినవాడు. వీడి కులగురు వశిష్ఠ భగవానుడు చెప్పుతే మాత్రమే ఇంటాడు. అనుకోని వశిష్ఠుని వేడుకున్నాడు విశ్వామిత్రుడేమో. అగో విశ్వామిత్రుడు వేడుకునే వారకల్లా వశిష్ఠుడు అక్కడ పుట్టిండు, కడక అందుకున్నాడు. అగో నా కొడుక హరిశ్చంద్ర మహారాజా నువ్వే గెలిచినవు నేనే గెలిచిన కొడుక, అగో నా కొడుక నువ్వే గెలిచినవు నేనే గెలిచిన వారకల్లా అయ్యా వశిష్ఠ భగవానుడా అగో ఓడిందేందో నాకు తెలియదు, గెలిచిందేందో నాకు తెలియదు, నువ్వు ఆగువన్నవయ్యా తండ్రి తండ్రి కారణం చెప్పు అగో నా
కొడుక నువ్వే గెలిచినవు నేనే గెలిచినా అవ విశ్వామిత్రుడు ఏమన్నాడు కొడుక మేము అటువంటి ఒక్క దేవలోక పట్టణం లోపల మేము బంటు పంజాలు కట్టుకోని కొడుక నీ గురువు నేను నిన్ను ఓడిస్తానని నేను వచ్చిన అడవి లోపల మా తంగి కన్యలు ఉట్టించింది నేనే అగో కొడుక నిన్ను వరి కష్టాల పాలు వేసింది నేనే అగో నా కొడుక నువ్వే గెలిచినవు నేనే ఓడినా అగో అయోధ్య నగరం వచ్చి నీ రాజ్యము నువ్వేలుకొమ్మన్నాడు అయ్యా నా కొడుకు చచ్చిపోయిండు నా భార్య చంద్రమతి బాధపడ్డది అగో అప్పుడు ఏమన్నాడు ఆనాటి దినము లోపల మరి అటువంటి హరిశ్చంద్రుడేమన్నాడు కొడుకా నీకు ఆనాడు దినము లోపల విశ్వామిత్రుడు ఏమి కోరుకుంటావో కోరుక నేను ఇస్తానన్నాడు అగోనే వారకల్లా అటువంటి హరిశ్చంద్రుడేమన్నాడు అగో కాశీ మహారాజు కన్న కొడుకు 7 ఏళ్ల కొడుకులు మొట్టమొదలు లేపు అన్నాడు అప్పుడు కూడా కళ్ళ చల్ల చెమటలు పుట్టిన విశ్వామిత్రునికి చూసినవా అటువంటి వీడు ఇప్పుడు కూడా అటువంటి నా కొడుకులు లేపుమనకపాయే అటువంటి ఒక్క రాజు కొడుకులు లేపుమనే కొడుక అటువంటి కాశీ రాజు కొడుకులే సావలేదు కొడుక అని గోరెడు బండారి కొట్టంగా నిద్రవేర సందం అటువంటి పిల్లగాడు లేచి నిలబడ్డాడు మరి నా కొడుకును లేపమనే వారకల్లా ఎక్కడ పుట్టినవు నాగన్న అక్కడ మళ్ళా ఇసం గుంజుకుమ్మనే వారకల్లా మాయనాగన్నను తయారు చేసి మాయనాగన్న ఎక్కడ పుట్టిండో అక్కడ ఇసమంతా గుంజుకున్నాడు నిద్రవేర సందమోలే లోగి తాక్షుడు ఊకున్నాడు తల్లి వీణ కొడుకు పడ్డడు కొడుకు వీణ తల్లి పడ్డది అగో భార్య వీణ భర్త పడ్డాడు భార్య వీణ భర్త వాడి అగో కలకల వాళ్ళు కన్నీరు పెట్టిండ్రు మరి విశ్వామిత్రుడేమన్నాడు కొడుక నువ్వు మళ్ళా అయోధ్య నగరము రావాలి నువ్వు రాజ్యం ఏలాలే కొడుక నువ్వు దేశం ఏలన్నాడు అయ్యా నేను రాజ్యమేలే అర్హత నాకు లేదు నా భార్య చంద్రమతి అటువంటి భావనల్లా అటువంటి ఒక్క దాసి పని చేసింది కాబట్టి నాకు రాజ్యమేలే అర్హత లేదన్నాడు మరి చంద్రుడేమో అగో అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడు నా కొడుక భావనిళ్ళ భావన ఎవరనుకున్నావు అగో సత్యలోకమేలేటి వాడు దేవ ఇంద్రుడు అగో దేవ ఇంద్రుడేమో కొడుక భావనిళ్ళ కాలకౌశకుడై పుట్టిండు అటువంటి దేవేంద్రుని భార్య సతీదేవి కలకంటి అయి పుట్టింది అగో నా కొడుక అటువంటి ఒక్క దేవతలకు పూజ చేసింది దేవతలకు సేవ చేసింది నీ భార్య చంద్రమతి అన్నాడు అగో దానికేమి తప్పు లేదని వారకు కొడుక నీ రాజ్యం నువ్వేలుకోమ్మంటే అయ్యా నేను తుదకు నేను మాలోని ఇంటికాడ అటువంటి ఒక్క కాటికాభరణై కావాలి కాసిన రాజ్యమేలే అర్హత నాకు లేదు తండ్రి అన్నాడు అగో అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడు కొడుక కాటికాపర్రై కావలి కాసిన మాదికి ఈరబాబుడు ఎవరనుకున్నావు అగో నా కొడుక యమపూరి పట్టణమేలేటి వాడు యమధర్మరాజు అగో యమధర్మరాజే మాదిరి ఇళ్ళ ఈరబాబుడై పుట్టిండు అగో కాళ్ళై కాట్నాల గడ్డలు కావు కొడుక అగో ఓము గుండాలు కొడుకు కొడుక ఓము గుండాల ఓము కాల్సిన ఊరా కన్న కొడుక నా కొడుక మా తంగి కన్యలు ఎవరో కాదు నేను మాయ చేత ಹುಟ್ಟಿత్తిన నా బిడ్డలే అగో నీ రాజ్యము నువ్వేలుకో నీ దేశం నువ్వేలుకొమ్మనే వరకు 30 కోట్ల మునులు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు అందరు కలిసి నా కుతురు దాగిన పచ్చని పల్లాకి లోపల హరిశ్చంద్ర మహారాజును చంద్రమతిని లోగితాక్షుని కుండబెట్టుకొని అగో అయోధ్య నగరము పోతనే ఉన్నారు అయోధ్య నగరము లోపల కొమ్మాన కోట్ల మంది కమ్మాన కాపులు కమ్మయ్యల వణికరులు మా దేవత వస్తున్నది మా దేవత వస్తున్నది మా తండ్రి వస్తున్నాడా అని చెప్పుతోడు కాలు చేతులు వరి అట్ట వల్ల పూలు ఇంత వల్ల పూలు బొట్టు వల్ల పూలు పోతానికి వల్ల పూలు పట్టుకోని హరిశ్చంద్ర మహారాజు పాదాలు కడిగి చంద్రమతి పాదాలు కడిగి పైనదల్లుకొని అగోల్లో ఇళ్లకు తీసుకొచ్చిండ్రు మళ్ళా హరిశ్చంద్ర మహారాజును రాజా శివాసనం మీద కూకుండబెట్టిండ్రు అగో హరిశ్చంద్ర మహారాజు ఆనాటి దినము లోపల ఎడవన ఎండి కుడిన బంగారం పోచుకొని అగో అచ్చగల్లకు దానం చేస్తాడు బుచ్చగల్లకు దానం చేస్తాడు దాన ధర్మం లోపల దండి పేరు ఎల్లుతున్నాడు అగో నైన్ ఆ ఊరి లోపల ఆకలన్నోడు లేడు దూపలన్నోడు లేడు దాన ధర్మం చేద్దామంటే దరిద్రుడు కనబడతలేడు నెలకు 3 వారాలు పడుతున్నాయి నేస్తమైన పంటలు పండుతున్నాయి మరి
హరిశ్చంద్ర మహారాజు కథ చాలా కష్టము గల్ల కథ ఇక్కడికి సంపూర్ణ అయిపోయింది. అగో ఈ కథ చెప్పినోళ్లకు ఈ కథ చెప్పించినోళ్లకు కనకనక వస్తుమానాలు కలగాలి, అదిలోక పండితులు కావాలి, లక్కలేని బంగారం తక్కడి మెడ లోపల ఉండాలి. అగో యములాడ రాజన్న కౌరెల్లి మల్లన్న తిరుపతి ఎంకన్న సమ్మవ్వ శారవ్వ శాంతమ్మ అంకాలి వాళ్ళను సల్లగా రక్షించని. జై జై నందాన